ప్రార్థన చాలా బలమైనది, శక్తివంతమైనది అని మనకి దేవుడు యేసు ప్రభు చెప్పారు. ఒక మాదిరి కూడా మనకు ఉంచారు. అదే కూడా బైబిల్ చెప్తా ఉంది. ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ఎందుకంటే ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటమే. చాలామంది ప్రార్థన అంటే ఏంటో అనుకుంటా ఉంటారు. ప్రార్థన అంటే ఒక మనిషితో మనం ఎలా అయితే మాట్లాడతామో అలాగా మన అవసరతలన్నీ కూడా మన దేవునికి మనం చెప్పటం. ఆ కాన్వర్జేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రేయర్. అది మన దగ్గర నుంచి మొదలయ్యే కాన్వర్జేషన్ అనమాట. మన అవసరాలని మనం దేవునికి చెప్పటం, దేవుణ్ణి అడగటం, మన సమస్యలను పరిష్కరించమని దేవునితో మాట్లాడటం, అదే ప్రార్థన. ఎందుకంటే మనం ప్రార్థన చేయాలి. మన సృష్టికర్తకి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి ఒక్క సమస్య కూడా తొలగించబడుతుంది. ఈరోజు నీ జీవితంలో శాంతి సమాధానం లేదా? అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నావా? కుదరని రోగంతో బాధపడుతున్నావా? ఇంకేదన్నా సమస్య, నీ సమస్య ఎట్టిదైనా, నీ వ్యాధి ఎట్టిదైనా, నీ బాధ ఎట్టిదైనా నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ సృష్టికర్త అయినటువంటి యేసయ్యకు ప్రార్థన చేసినప్పుడు నీకు సహాయం పరలోకం నుంచి కలుగుతుంది. దేవుని యొద్ద నుంచి నీకు సహాయం కలుగుతుంది. ప్రార్థన చాలా శక్తివంతమైనది. నువ్వు భూమి మీద చేసే చిన్న ప్రార్థన వలన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్షమవుతారు నీ దగ్గర. ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. మూయబడిన ద్వారాలు తెరవబడతాయి యేసు నామంలో ప్రార్థన చేయటం వల్ల. ఇక్కడున్న వ్యాధి తొలగించబడుతుంది యేసు నామంలో. దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన సమస్తము సృష్టించిన దేవుడు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించటం పెద్ద కష్టమైన పనా? కాదు కదా. మరి ఎందుకు ఆలోచన, ఎందుకు సంకోచం? దేవునికి ప్రార్థన చేయి. మనుషులతో ఎందుకు మాట్లాడతావు? మనుషులు నీ సమస్య విని నిన్ను ఓదార్చినట్లుగా ఉంటారు, కానీ కొంత సమయం అయిన తర్వాత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ సమస్యను బట్టి వాళ్ళు నిన్ను హేళన చేసేవాళ్ళుగా ఉంటారు. కానీ అది దేవుని దృష్టికి ఎంతైనా మంచిది కాదు. హేళన చేసేవాళ్ళు తర్వాత వాళ్ళకి వాళ్ళే హేళన చేసే స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవడు తీసిన గోతులో వాడు పడక తప్పదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ఈరోజు నువ్వు నీ జీవితంలో ఉన్న సమస్య ఎట్టిదైనా ప్రార్థన చేయి. బైబిల్లో చూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోషే ప్రార్థన ద్వారా చాలా పనులు చేశాడు. గొప్ప గొప్ప కార్యాలు. ఎర్ర సముద్రం పాయలు చేయబడుతుంది. మోషే దేవుడిని అడిగితే సాగిపో అంటాడు దేవుడు. కర్రనటు చూపించనంగానే, కర్రను ముందుకు చూపంగానే ఎర్ర సముద్రం పాయలైపోతుంది. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ సమస్యను తొలగించడానికి సమర్థుడుగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా సూర్య చంద్రులను ఆపిన భక్తులు ఉన్నారు. ప్రార్థన ద్వారా వర్షం పడకుండా ఆపిన భక్తులు ఉన్నారు. ప్రార్థన ద్వారా గొప్ప రోగములు నయమైపోయినాయి. ప్రార్థన ద్వారా సమస్యలు తొలగిపోయినాయి. ప్రార్థన ద్వారా కరువు పోయింది. ప్రార్థన ద్వారా అభిషేకం వచ్చింది. ఈరోజు నీకేం కావాలి? దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేయబోతున్నారు. దేవుడు మేలు చేసే దేవుడు, కీడును తప్పించే దేవుడు. నువ్వు ప్రార్థన చేసి దేవునితో మాట్లాడితే దేవుని శక్తిని అనుభవించడం ప్రారంభిస్తావు. దేవుని ఆత్మచేత నింపబడతావు. దేవుని కార్యములు నీ జీవితంలో జరగటం నువ్వు చూస్తావు. దేవుని పక్షముగా యుద్ధము చేయటం నువ్వు చూస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధిస్తావు. నువ్వు తలగా ఉంటావు. నీ పక్షముగా ఉండేది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసు ప్రభు. కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. ప్రార్థన చేయి, ముందుకు సాగిపో. దేవుడు నీకు ఆలోచన ఇచ్చి, దేవుడు ఆయన కృపలో నిన్ను నడిపించి నీకున్న సమస్యలని తొలగించునుగాక. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.